హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 'నీ తనుకే' ఎపిసోడ్ నెంబర్ 17. సూర్య హాస్పిటల్‌లో ఉంటే మోహన్ వస్తాడు కదా! అక్కడి నుంచి స్టోరీ. ఇప్పుడే సూర్య కాలికి సర్జరీ చేసి రూమ్‌కి షిఫ్ట్ చేశారు మోహన్. చూద్దుగాని పద అని మోహన్ తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్తుంది మైథిలి. కట్టుతో పడుకొని ఉన్న సూర్యని మోహన్ పలకరించి, ఇంకా నయంలే సూర్య, టైం బాగుండబట్టి దెబ్బలతో బయటపడ్డావు, త్వరలోనే కోలుకుంటావులే అని ధైర్యం చెప్పి జేబులో నుంచి కొంత డబ్బు తీసి మైథిలికి ఇస్తూ, ఇది కార్పొరేట్ హాస్పిటల్ కదా, డబ్బు చాలా ఖర్చు కావచ్చు, ఈ డబ్బు ఉంచు మైథిలి అంటాడు. అయ్యో, ఇప్పుడు అవసరం లేదులే మోహన్, ప్రస్తుతానికి నా దగ్గర డబ్బుందిలే అంటుంది మైథిలి. అయినా పర్వాలేదులే మైథిలి, ఇది నీ దగ్గర ఉండనివ్వు అని బలవంతం చేస్తుంటాడు. మాకు అవసరం ఉన్నప్పుడు మేము అడుగుతాంలే మోహన్, ఇప్పుడైతే వద్దులే అంటుంది. అవును మోహన్ గారు, అక్క వాళ్ళ బాసే సూర్యని ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేయించారు. ఇప్పటి వరకు అయిన బిల్లు కూడా ఆయనే పే చేశారు. అక్క వాళ్ళ బాస్ చాలా మంచివారిలా ఉన్నారు. మీరు కొంచెం ముందొచ్చి ఉంటే మీరు కూడా అక్క వాళ్ళ బాస్ని చూసుండేవారు అంటుంది చంద్రిక. ఓం, అవునా, మీ బాస్ని ఎప్పుడు చూద్దామన్నా మిస్ అవుతున్నాను మైథిలి అంటాడు మోహన్. మైథిలికి ఆ రోజు కళ్యాణ్ ప్లాస్టర్తో చెయ్యి కట్టేసిన గుర్తుకు తెచ్చుకొని బలవంతంగా పైకి చిన్న స్మైల్ ఇస్తుంది. డబ్బు అవసరం ఉన్నప్పుడు మేమే నిన్ను అడుగుతాంలే మోహన్, ఇప్పుడైతే డబ్బు నీ దగ్గరే ఉండనివ్వు అని రాజేశ్వరి కూడా అనడంతో మోహన్ డబ్బుని జేబులో పెట్టుకొని, డబ్బు అవసరమే కాదు, ఇంకేం అవసరం ఉన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి అంటాడు. అలాగే మోహన్ అంటుంది మైథిలి. సరే మైథిలి, నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని వచ్చాను, మళ్ళీ ఈవినింగ్ వస్తాను, ఈలోపు ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్తాడు. మోహన్ అటు వెళ్ళగానే శ్రేయ, ఆమె తల్లి మల్లిక అక్కడికి చేరుకుంటారు. మల్లిక సూర్యని పలకరిస్తుంటే శ్రేయ ఆ హాస్పిటల్ వైపు ఒక లుక్ వేసి, ఎక్కడో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించకుండా ఇంత పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారేంటి? నాకెందుకో మైథిలి వెనుక ఏదో జరుగుతుందనే అనుమానం ఉంది. అదేమిటో తెలుసుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటుంది. కొద్దిసేపటికి శ్రేయ, మల్లిక వెళ్ళిపోతారు. కళ్యాణ్ కూడా మధ్య మధ్యలో మైథిలికి ఫోన్ చేసి సూర్య ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఉంటాడు. గంటలు గడిచి సాయంత్రం కాగానే మోహన్ కూడా ఆఫీస్ నుంచి అక్కడికి చేరుకుంటాడు. కొద్దిసేపటికి అందరూ మాట్లాడుతుండగానే చీకటి పడుతుంది. మీరందరూ వెళ్ళండి రాజేశ్వరి గారు, సూర్య దగ్గర నేనుంటాను అంటాడు మోహన్. నువ్వెందుకు మోహన్, సూర్య దగ్గర నేనుంటానులే అంటుంది మైథిలి. నువ్వు ఒక్కదానివి అయితే నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో అక్క, నీతో పాటు మోహన్ గారిని కూడా ఇక్కడే ఉండనివ్వు అంటాడు సూర్య. ఉంటానులే సూర్య, నేను మీ అక్క ఇద్దరం ఉంటాంలే, ఇప్పుడైతే మీ అమ్మగారిని చంద్రికని ఇంటికి పంపించి వస్తాను అంటాడు మోహన్. అలాగే మోహన్ గారు అంటాడు సూర్య. మోహన్ వాళ్ళని పంపించి వాళ్ళు ఇచ్చిన భోజనం క్యారియర్ తీసుకొని హాస్పిటల్కి చేరుకుంటాడు. సూర్య హాస్పిటల్ వాళ్ళు పెట్టిన భోజనం చేస్తే మోహన్, మైథిలి క్యారియర్లో ఉన్న భోజనం చేస్తారు. కొద్దిసేపటికి మైథిలి కళ్ళ మీదకి నిద్ర వచ్చి వాలిపోతుంటే, సూర్యని నేను చూసుకుంటానులే, నువ్వు పడుకో మైథిలి అంటాడు మోహన్. ఇక్కడ సిస్టర్లు, డాక్టర్లు నన్ను చూసుకుంటారులే, మీరిద్దరు పడుకోండి అంటాడు సూర్య. కొద్దిసేపటికి మైథిలి పక్కనున్న వేరే బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. సూర్య కూడా మందులకు మత్తుగా పడుకొని పోతాడు. మోహన్ అలాగే చైర్లో కూర్చొని సూర్యని చూసుకుంటూ ఉంటాడు. మధ్యలో సిస్టర్స్ వచ్చి సూర్యకి ఇంజెక్షన్ చేసి చెక్ చేస్తూ వెళ్తుంటారు. మోహన్ నిద్రపోతున్న మైథిలి దగ్గరికి వచ్చి తనని ప్రేమగా చూస్తూ, నువ్వు కొత్త ఉద్యోగంలోకి జాయిన్ అయ్యాక మన ఇద్దరం కలిసి మాట్లాడుకునే టైం కూడా లేకుండా పోతుంది. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నావు, నైట్ ఎప్పుడు వస్తున్నావో అర్థం కావట్లేదు. అసలు నేను తనివి తీరా చూసి ఎన్ని రోజులు అవుతుంది మైథిలి. ఇప్పుడు సూర్య పుణ్యాన నిన్ను దగ్గరగా చూస్తున్నాను. నా మనసులో ఉన్న మాటను నీకు ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్నాను మైథిలి. చెప్పిన రోజు నువ్వు నా ప్రేమని ఒప్పుకుంటావో లేదోనని భయంగా కూడా ఉంది. త్వరలో మన ఇద్దరం కలిసి జీవితాన్ని పంచుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను అని తన మీద ఆశలు పెంచుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తుంటాయి. మైథిలి హాస్పిటల్లో సూర్యని చూసుకుంటూనే ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటుంది. బిజినెస్ విషయాలకు అవసరం ఉన్నప్పుడు కళ్యాణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడుతుంటుంది. కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు సూర్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉంటాడు. మోహన్ కూడా ఆఫీస్ కాగానే హాస్పిటల్కి వచ్చి సూర్యతో, మైథిలితో టైం స్పెండ్ చేస్తుంటాడు.
ఇలా వారం రోజులు గడిచి సూర్య కోలుకొని ఇంటికి చేరుకుంటాడు. కళ్యాణ్ కూడా ఊటీలో ఆఫీస్ వర్క్ ముగించుకొని తిరిగి ప్రయాణం అవుతాడు. ఇక మైథిలికి ఎప్పటిలాగానే ఆఫీసులో తన టైం టేబుల్ స్టార్ట్ అవుతుంది. టేబుల్ క్లీన్ చేస్తూ సూర్యకి యాక్సిడెంట్ అయిందనే బాధ తప్ప ఈ వారం రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. మళ్ళీ ఈ రోజు నుండి మెంటలోడితో టార్చర్ మొదలు అని అనుకుంటూ ఉండగా, ఆహా! ఈ వారం రోజులు నీకు అంత ప్రశాంతంగా గడిచిపోయాయా ఎనిమి? అని వెటకారంగా మాట్లాడుతూ తన దగ్గరికి వస్తుంటాడు కళ్యాణ్. మైథిలి కళ్యాణ్‌ని కోపంగా చూసి తిరిగి తన పని తను చేసుకుంటుంది. నేను మాత్రం నిన్ను చాలా మిస్ అయ్యాను ఎనిమి. నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది. ఇద్దరం కలిసి ఆ ఊటీలో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. నా కోరికలు కూడా తీరేవి అంటాడు. మైథిలి ఆ మాటలు వింటూనే తన పని తను చేసుకుంటుంది. కళ్యాణ్‌కి అది ఆశ్చర్యం అనిపించి, ఏదో ఒకటి అనకుండా అలా సైలెంట్‌గా ఉండిపోయావేంటి? అని అడుగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు నీ మాటలు వింటుంటే కోపం వచ్చేది. ఇప్పుడు నీ మాటలు వింటుంటే జాలి వేస్తుంది అంటుంది అటెండర్ వర్క్ చేసుకుంటూ. నా మీద జాలి వేస్తుందా? ఎందుకు? అని అడుగుతాడు. ఎప్పటికీ జరగని వాటి గురించి కలలు కంటూ నా దగ్గర మాట్లాడుతుంటే నీ మీద జాలి కలగక ఇంకేముంటుంది? అని అడుగుతుంది. తన మాటలకి కోపం తెచ్చుకుంటూ అంత కాన్ఫిడెంట్‌గా జరగదని ఎలా చెప్తున్నావు? అని అడుగుతాడు. నువ్వు కోరుకునేది నా శరీరం కాబట్టి అందుకే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నా మాట విని ఎవరినైనా ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో కళ్యాణ్ అంటుంది. తొక్కలో సలహాలు ఇవ్వడం మానేసి నీ కాన్ఫిడెంట్ తీసి అవతలకు పడేయి. నువ్వు నాకు ఎప్పటికైనా దక్కి తీరాల్సిందే అంటాడు కసిగా. మైథిలి నవ్వి, నా జీవితం, నా శరీరం ఎవరి చెంతకు చేరాలని ఉందో అతని చెంతకే చేరుతుంది. నా జీవితంలో నువ్వు ఉండనప్పుడు నేను నీకు ఎలా దక్కుతాను అని అడుగుతుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం అని కోపంగా అడుగుతాడు. నేను ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక నువ్వెవరో నేనెవరో అని ఆ వర్క్ పూర్తి చేసి తన చేయి దగ్గరికి వెళ్ళబోతుంటే వెనక నుంచి చిన్న శబ్దం వినిపిస్తుంది. తిరిగి చూస్తే కళ్యాణ్ చేతిలో గాజు గ్లాస్ పగిలి ఆ ముక్కలు చేతికి గుచ్చుకొని రక్తం కారుతుంటుంది. మైథిలి అది చూసి నిర్ఘాంతపోతూ దగ్గరికి వచ్చి కళ్యాణ్ చేయి పట్టుకొని ఏంటి కళ్యాణ్ ఇదంతా అని అడుగుతుంది. కళ్యాణ్ కోపంతో విసిరిగా చెయ్యిని వెనక్కి గుంజుకొని ఎవడో గొట్టంగాడిని పెళ్లి చేసుకుని వెళ్తానన్నావు కదా, ఇప్పుడు నా చేయి గురించి ఎందుకు పట్టించుకుంటున్నావు అని అడుగుతాడు. పిచ్చిగా మాట్లాడు కళ్యాణ్ అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి చేయి ఇవ్వు అని కళ్యాణ్ చేయిని తీసుకోబోతుంటే కళ్యాణ్ చేయిని ఇవ్వకుండా వెనక్కి గుంజుకొని మరొక చేయితో మైథిలి గొంతుని నొక్కి పట్టుకొని నీకు ఆల్రెడీ ఒక్కసారి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను విను. మామూలుగా నువ్వు నాతో గడపడానికి ఒప్పుకుంటే ఓకే. అది కాదని ఎవన్నో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే వాడిని చంపి నిన్ను బలవంతంగా అనుభవించడానికి కూడా వెనకాడను. అతను చెప్పాల్సింది చెప్పి మైథిలి గొంతును విసిరిగా వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కోపాన్ని ఆవేశాన్ని చూసిన మైథిలి భయంతో ఆశ్చర్యపోతూ ఈ మెంటలోని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుండగా టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. గుడ్ మార్నింగ్ మేడం, లయ అనే ఆవిడ మీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆవిడని లోపలికి పంపించమంటారా మేడం అని అడుగుతుంది. ఏ పర్పస్ మీద ఆవిడ నన్ను కలవాలనుకుంటుంది అని అడుగుతుంది మైథిలి. అంటే అసలు తను వచ్చింది బాస్ అపాయింట్మెంట్ కోసం మేడం, కానీ బాస్ మీ అపాయింట్మెంట్ తీసుకొని కలవమని చెప్పారు అని గుర్తు చేస్తుంది. మైథిలికి ఆ విషయం గుర్తొచ్చి ఓకే, ఆవిడని పంపించండి అంటుంది. ఓకే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేసి మీరు వెళ్ళండి మేడం అని చెప్తుంది ఎదురుగా నిలబడ్డ శ్రేయతో. థ్యాంక్ యూ అని చెప్పి శ్రేయ మైథిలి ఉన్న క్యాబిన్ దగ్గరికి వస్తూ ఏంటో నా కళ్యాణ్ని కలవడానికి ఇంకెవరో అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం, కళ్యాణ్ దక్కించుకోవడం కోసం ఎన్ని తిప్పలైనా పడతాను అనుకుంటూ మైథిలి కూర్చున్న క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఐ కమింగ్ అంటుంది. ఫైల్ చూస్తూ కూర్చున్న మైథిలి కమింగ్ అంటూ తలెత్తి చూస్తుంది. ఒకే సమయంలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. అక్కడ మైథిలిని చూస్తూ షాకింగ్లా దగ్గరికి వస్తుంటుంది శ్రేయ. మైథిలి కూడా అంతే ఆశ్చర్యపోతూ నువ్వేంటి శ్రేయ ఇక్కడ అని అడుగుతుంది. శ్రేయ దగ్గరికి వచ్చి పొగ్గరు అహంకారంతో చూస్తూ నేను అదే అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది.
నేను ఈ ఆఫీస్‌లో కళ్యాణ్‌కి పీఏగా చేస్తున్నాను అంటుంది. వాట్? నువ్వు కళ్యాణ్‌కి పీఏగానా? అని భరించలేనట్టుగా అడుగుతుంది. అవును అంటుంది మైథిలి. దాంతో శ్రేయకు అసహనం, కోపం పెరిగి నా కర్మేంటి ఇలా కాలుతుంది? కళ్యాణ్ కలవడానికి దీన్ని అపాయింట్మెంట్ తీసుకునే పరిస్థితికొచ్చానా? అని తిట్టుకుంటుండగా ఎవరో లయ అని చెప్పారు. మరి నువ్వొచ్చావేంటి? అని అడుగుతుంది మైథిలి. శ్రేయ నీళ్లు నములుతూ అది నేను కళ్యాణ్‌ని సరదాగా ఆట పట్టిద్దామని నా పేరు మార్చుకొని చెప్పాను అంటుంది. ఆ మాటలు మైథిలికి అర్థం కాక కళ్యాణ్‌ని సరదాగా ఆట పట్టించడం ఏంటి? నీకింతకు ముందే కళ్యాణ్ తెలుసా? అని అడుగుతుంది. తెలుసు. అమెరికాలో ఇద్దరం ఒకే యూనివర్సిటీలో చదివాము అంటుంది పొగరుగా. అవునా? అని మైథిలి ఆలోచనలోకి వెళ్ళి మరెందుకు కళ్యాణ్ శ్రేయని కలవకుండా ఏదో సాకులు చెప్తున్నాడు అని అనుకొని నిలబడి ఉన్నావేంటి? కూర్చో శ్రేయ అంటుంది. శ్రేయ విసురుగా తనకు ఎదురుగా ఉన్న చైర్‌లో కూర్చుంటుంది. కళ్యాణ్‌ని దేని గురించి కలవాలనుకుంటున్నావు? అని అడుగుతుంది. ఏం? దేని గురించో చెప్తే గాని నాకు కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వవా? అని అడుగుతుంది. అది కాదు శ్రేయ. కంపెనీ సీఈఓని కలవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! నువ్వు పర్సనల్‌గా కలవడానికొస్తే కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరకడం కాస్త లేట్ అవుతుంది. 10 రోజుల వరకు టైం పడుతుంది. అదే బిజినెస్ పర్పస్ మీద వస్తే కాస్త తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కుదురుతుంది. అందుకే ఇలా అడిగాను అని అంటుంది. కళ్యాణ్ నా క్లాస్‌మేట్ కదా! పైగా బిజినెస్ పర్పస్ గురించి కూడా మాట్లాడాలి అంటుంది వ్యంగ్యంగా. మైథిలి కళ్యాణ్ షెడ్యూల్‌ని తన ముందున్న సిస్టంలో చూస్తూ కళ్యాణ్ ఊటీ నుంచి ఈరోజే ఆఫీస్‌కొచ్చాడు శ్రేయ. ఓ ప్రాజెక్ట్‌కి టెండర్ ప్రిపేర్ చేసే వర్క్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఓ 4 రోజులైతే కళ్యాణ్ కాస్త ఫ్రీ అవుతాడు. అప్పుడు వచ్చి కళ్యాణ్‌ని కలువు అని అంటుంది. నాన్‌సెన్స్! నేనిప్పుడే కళ్యాణ్‌ని కలవాలి అంటుంది కోపంగా. చెప్పేది విను శ్రేయ. ఇప్పుడు కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఉన్న అపాయింట్మెంట్స్ కూడా క్యాన్సిల్ చేసి ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు. ఈ టైంలో నీకు కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే కుదరదు అంటుంది మైథిలి. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కళ్యాణ్‌ని ఇప్పుడే కలవాలి అంటుంది మొండిగా. షటప్ శ్రేయ. మొండిగా ప్రవర్తించి నీ పంతం నెగ్గించుకోవడానికి ఇది మనిల్లు కాదు. ఆఫీస్ అని గుర్తుపెట్టుకో. కళ్యాణ్‌కి పీఏగా నీకు చెప్పాల్సిన ఆన్సర్ నీకు చెప్పాను. ఇక నువ్వు వెళ్తే నా వర్క్ నేను చూసుకుంటాను అంటుంది పక్కన ఉన్న ఫైల్స్ తీసుకుంటూ. ఆ మాటలకి శ్రేయ ఇగో అట్టయి కోపంతో విసురుగా లేచి వెళ్తుంది. మైథిలి వెళ్తున్న శ్రేయ వైపు చూస్తూ మెంటలోళ్ళందరూ నాకే తగులుతారు. ఉన్న సమస్యలు సరిపోనట్టు ఈ శ్రేయ కళ్యాణ్ క్లాస్మేట్ అయి కూర్చుంది. ఇప్పుడు ఈ శ్రేయతో కొత్త చిక్కులు ఏం వస్తాయో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. శ్రేయ ఆ కోపానంతా కార్ డ్రైవింగ్ మీద చూపిస్తూ ఈ కళ్యాణ్‌కి ఎవరూ దొరకనట్టు పోయి మైథిలిని పీఏగా పెట్టుకున్నాడేంటి? అసలు నాకొకటి అర్థం కావట్లేదు. కళ్యాణ్‌కి పిఏ అన్నప్పుడు కళ్యాణ్‌ని బాస్ అని సంబోధించకుండా పేరుతో పిలుస్తుందేంటి? అసలు ఆడపిల్ల వైపు కన్నెత్తి కూడా చూడటానికి ఇష్టపడని కళ్యాణ్ పిఏగా ఎవరినో మగాడిని పెట్టుకోకుండా మైథిలిని ఎందుకు పెట్టుకున్నాడు? ఏంటో అక్కడ మైథిలిని చూడగానే నా బుర్ర సవా లక్ష ప్రశ్నలు, అనుమానాలతో నిండిపోయింది. వీటన్నిటికీ సమాధానాలు ఎక్కడ ఎప్పుడు దొరుకుతాయో అర్థం కావట్లేదు అని అనుకుంటూ కార్‌ని ర్యాష్‌గా డ్రైవ్ చేస్తుంటుంది. ఇక్కడ మైథిలి ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి సిస్టంలో వర్క్ చేస్తుండగా ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. బాస్ మీటింగ్ హాల్‌లో స్టాఫ్‌తో మీటింగ్‌లో ఉన్నారు మేడం. మిమ్మల్ని కూడా మీటింగ్‌కి అటెండ్ అవ్వమంటున్నారు అని రిసెప్షన్ నుంచి మాట్లాడతారు. ఓకే. ఇప్పుడే మీటింగ్ హాల్‌కి వెళ్తాను అని ఫోన్ పెట్టేసి కళ్యాణ్ ఈ విషయం డైరెక్ట్‌గా నాకే చెప్పొచ్చు కదా! ఓహ్! ఇంతకుముందు నేను మాట్లాడిన దానికి నా మీద ఇంకా కోపంగా ఉన్నాడట్టుంది. ఆయనే అంత కోపంగా ఉంటే, నా గొంతు పట్టుకొని ర్యాష్‌గా ప్రవర్తించినందుకు నేనెంత కోపంగా ఉండాలి? అయినా ఇక్కడ నా కోపం ఎందుకు చెల్లుతుందిలే. ఇది ఆయన గారి ఆఫీస్ కదా! ఆయన ఎలా ప్రవర్తించినా పడుతూ ఉండాలి అని అనుకొని మీటింగ్ హాల్‌కి బయలుదేరుతుంది. కొద్దిసేపటికి మిగతా స్టాఫ్‌తో మైథిలి కూడా మీటింగ్‌లో కూర్చుంటుంది. అలా స్టాఫ్‌తో మీటింగ్‌లో కూర్చోవడం మైథిలికి అదే ఫస్ట్ టైం. కళ్యాణ్ గాయమైన తన చేతికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నట్టుగా గుర్తుగా గాయానికి కట్టుగట్టి ఉండడం మైథిలి గమనిస్తుంది. కళ్యాణ్ ప్రాజెక్టుకు వేయబోయే టెండర్ ఉద్దేశించి సీరియస్గా మాట్లాడుతుంటాడు. స్టాఫ్ కొంతమంది ఆ మీటింగ్ని శ్రద్ధగా వింటూ ఉంటే
మరి కొంతమంది లేడీ స్టాఫ్ కళ్యాణ్‌ని ఓరెగా చూస్తూ కళ్యాణ్‌ని పడేయడానికి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళుంటారు. కానీ కళ్యాణ్ అవేమీ పట్టించుకోకుండా టెండర్ గురించి మాట్లాడుతూ, "మనం వేయబోయే ఈ టెండర్ నాకు ఛాలెంజ్ లాంటిది. దీనికోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. వాటిని దాటుకొని వెళ్ళాలంటే మనం చాలా కష్టపడాలి. ఖచ్చితంగా మనం ఈ టెండర్ గెలుచుకొని ప్రాజెక్ట్ పూర్తి చేయాలి" అని మాట్లాడుతుంటాడు. స్టాఫ్ కళ్యాణ్ కేసి చూస్తున్న చూపుల్ని, కళ్యాణ్ వాళ్ళ మీద చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణిని, చిరాకుని అంతా మైథిలి గమనిస్తూ ఆశ్చర్యపోతుంది. అందులో కొంతమంది మైథిలి కన్నా అందమైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కళ్యాణ్ వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం మైథిలికి ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కొద్దిసేపటికి మీటింగ్ పూర్తయి మైథిలి క్యాబిన్‌లోకి వచ్చి ఫైల్స్ పక్కకు సర్దుతూ, "ఈ టెండర్ కోసం కళ్యాణ్ చాలా కష్టపడుతున్నాడు. దీని గురించే ఊటీ కూడా వెళ్ళొచ్చాడు. ఈ టెండర్ ఎలాగైనా ఈ కంపెనీకి రావాలి" అని అనుకుంటుండగానే కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి తన వైపు కోపంగా చూస్తూ వెళ్ళి చైర్‌లో కూర్చొని ఫైల్స్ ఓపెన్ చేసి వర్క్‌లో పడతాడు. మైథిలి కూడా కళ్యాణ్‌ని కోపంగా చూస్తూ తన సీట్‌లోకి వచ్చి కూర్చొని వర్క్ చూసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత కళ్యాణ్ వైపు చూసి, "ఈ ఫైల్స్‌లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి కళ్యాణ్. వీటిని క్లియర్ చేస్తావా?" అని అడుగుతుంది. కళ్యాణ్ తన మాటలకు సమాధానం చెప్పకుండా మౌనంగా అతని వర్క్ అతను చూసుకుంటాడు. "నువ్వు మాట్లాడకుండా బిగుసుకొని ఉంటే ఇక్కడ నా వర్క్ ఆగిపోతుంది కళ్యాణ్. తర్వాత వర్క్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావని మళ్ళీ నువ్వే నన్ను తిడతావు" అని అంటుంది. కానీ కళ్యాణ్ ఆ మాటలకు కూడా సమాధానం చెప్పకుండా అతని పనిలో అతనుంటాడు. మైథిలి తల పట్టుకొని, "అబ్బా! ఇదో రకమైన టార్చరేమో. నువ్వు మాట్లాడిన టార్చర్‌గానే ఉంటుంది. మాట్లాడకపోయినా టార్చర్‌గానే ఉంటుంది మహాప్రభో! ఇంకా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ టార్చర్‌లా అనిపిస్తుంది" అని మనసులో తిట్టుకుంటుంది. ఇలా మైథిలి కళ్యాణ్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ కళ్యాణ్ ఇంకా మొండిగా ప్రవర్తిస్తూ తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వర్క్ చేస్తుంటాడు. ఇలా గంటలు గడిచి సాయంత్రం అవుతుంది. కళ్యాణ్ నోటికి తాళం వేసుకునేసరికి అప్పటికి మైథిలికి పిచ్చెక్కిపోతుంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.